క్యాబిన్ అంతా వెళ్ళిపోయి బాడీలో మొన్న వెళ్ళేటప్పుడల్లా కరెక్ట్గా ఈ మూల మీద వచ్చే సర్ర వచ్చిండు ఒక బండి. ఇంక నేను అంతా నా పక్కకి లాగేలేకి అటు పక్క దిమ్మలోకి పోయి సైడ్ దిగి ఫ్రెండ్స్. ఇదంతా నంద్యాల ఘాట్ రోడ్డు. ఎంత డేంజర్గా ఉందో వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడండి. పొగమంచు వర్షానికి ఎంత ఎంత భయంకరంగా పొగమంచు కనిపిస్తుంది కదా. పొగమంచు అదంతా లొకేషన్ అయితే మంచి బ్యూటిఫుల్గా గాను మంచి కూల్గాను ఉంది వెదర్ అయితే. ఎందుకంటే ఇప్పుడు వరకు బాగా రైన్ పడింది కదా, వర్షం పడింది, అందుకు పొగమంచు అంతా కూడా బాగా చక్కగా నీట్గా. ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎస్, మొత్తం నల్లమల్ల అడవంతా కూడా ఎంత గ్రీనరీ ఉందంటే విజిబిలిటీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్. పొగమంచు చూడండి. ఈవినింగ్ 5 o'clock వర్షం పడేసరికి పొగమంచు అంతా బాగా హెవీగా ఉంది చూడండి. కొంతవరకే కనిపిస్తుంది, తర్వాత అంతా కనిపించడంలో. ఇప్పుడు మనము నంద్యాల ఘాట్ ఎక్కి ఇప్పుడు డౌన్ అవుతున్నామన్నమాట. ఇలా మనం చూసాం కదా బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి, అది అప్ ఎక్కాము. ఇప్పుడు మనం డౌన్ దిగుతున్నాం అన్నమాట. లొకేషన్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత మంచి గ్రీనరీ అన్నమాట. ఫొటోస్ మాత్రం పిచ్చిగా వస్తాయి. ఫోటోలు అంటే బాగా ఇష్టపడే వాళ్ళందరూ ఇలాంటి మంచి లొకేషన్ స్పాట్స్ అయితే చాలా బాగుంటాయి. హాయ్ మంకీ, బాయ్. చూడండి, మీకు అప్పుడప్పుడు మంకీస్ కనిపిస్తాయి. కొండ చూడండి ఎంత ఫుల్ గ్రీనరీ అంటే. ఎస్, దిస్ ఈస్ ద కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన స్పాట్ అన్నమాట. కొంచెం ఎక్కువ టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్ చూపించమంటున్నారనమాట మన డ్రైవర్ గారు. సార్ చూపించాం సార్, ఇదిగోండి. ఎస్, అంటే టర్న్లు అనమాట ఇవన్నీ. టర్నింగ్లు అనమాట, చాలా డేంజర్గా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి మధ్య మధ్యలో కోతులు కూడా కనిపిస్తుంటాయి. ఇదిగో చూడండి, ఇది లోయ. మనం ఇందాక అప్పెక్కాం కదా, అది ఇదిగో చూడండి కొండ. మళ్ళీ ఇప్పుడు మనం ఆ కొండ, ఎస్, అది వచ్చేసి మంకీస్కి, ఏవైనా యానిమల్స్కి వాటర్ తాగడానికి అవి తొట్టులు అన్నమాట. చూడండి ఎంత టర్నింగ్. ఎస్,
టర్నింగ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్, చూడండి పొగమంచు. కొండ చర్యలు విరిగి పట్టడం అంటే అదే మరి. ఎస్, దిస్ ఇస్ ద లొకేషన్ స్పాట్. మనం ఇప్పుడు వచ్చాము. వీలైతే ఒక్క సెకండ్ ఇక్కడ ఆగేసి ఇదిగో చూడండి పొగమంచు అంతా ఎలా ఉందో. ఎస్, ఒక్క సెకండ్ అలా చూడు బాబాయ్, బ్రిటిష్ వాళ్ళు ఈ బ్రిడ్జికి ఆ బ్రిడ్జికి చూడు ఎంత గ్యాప్ ఉందో, మధ్యలో 4 బాక్సులు పడతాయి. మరి ట్రాక్ ఈ బ్రిడ్జికి ఆ బ్రిడ్జికి మధ్యలో 4 పడతాయి బోగీలు. అదెందుకని ఆగిపోయింది, తీసేసినట్టుందిగా. అయ్యే 3,25,00,000 పాడింది. అయ్యే రూపాయలు ఖర్చు అయిందంట తీయడానికి. ఒకసారి కర్నూలు పెళ్ళికి వెళ్ళాంలే, కర్నూలు పెళ్ళికి వెళ్తే ఇట్లాంటి సీట్లతో లేట్ అయిపోయింది. లైట్ వేసుకోపాయ్, లైటింగ్ వస్తుంది. చూడు అక్కో చూడు ఎంత వచ్చింది. పచ్చిమిర్చి మొత్తం ఇటే నట్టుంది, రంగారాయణ చెట్టు. వేటంచర్ల, డోన్, అనంతపూర్ ఇటే మొత్తం ఇది ఒక్కటే ఇంకా కళ్యాణదుర్గం, ఇది ఒక్కటే ఇంకా రోడ్. కర్నూలు నుంచి వచ్చి టార్సింగ్పూర్ పడుతుంది. ఆ రోడ్డు బ్లాక్ చేసి ఇటే రావాలి. ఆ రోడ్డు బ్లాక్ చేశారు మొన్న. రోడ్డు బాగుందా? వాళ్ళు లంచ్ ఉన్నా కానీ వాళ్ళు కారు తీస్తారు. వాళ్ళు నాకు అదే వాళ్ళ డేర్ ఏందో వాళ్ళు ఏందో నాకు అర్థం కాదు. ఏంటిది కారుమ్మా 800 కానీ ఏదైనా కానీ శాంతం కానీ వాళ్ళు ₹1,00,000 ఉందంటే కారు కొంటారు వాళ్ళు. నాకు వాళ్ళ టాలెంట్ ఏందో మరి నాకు అదే అర్థం కాదు. అంటే వాళ్ళు డేరు డేరింగ్. చూడాలి శాంతం వేసుకొని వచ్చారు. వాళ్ళ 5 వచ్చారు. దాంట్లో 2 కుర్రలు బైక్ మీద వచ్చారు. మనోళ్ళు కట్టిన బ్రిడ్జి ఇది, రైల్వే బ్రిడ్జి ఇది. మనోళ్ళు ఏమో సొరంగం వేసి రైల్వే ట్రాక్ వేశారు. బ్రిటిష్ వాడు కొండల మీద నుంచి డైరెక్ట్గా వేసాడు. కొండ మీద ట్రైన్ వేసాడు. శనివారం కదా ఎట్టయితే ఏం చేస్తాం. వచ్చేది దివాన్లు అని ఆడక వాడు పై రాకుండా ముందా ఉమా మహేశ్వరాయ నమః. ఓం శ్రీ ఉమా మహేశ్వర. ఉమా మహేశ్వరాయ నమః.
మద్దిలేటి స్వామి వెళ్ళే దారి. స్నాప్ ఉందా? స్నాప్ ఉంది. యాగంటి క్షేత్రం. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. కొండల నడుమ ఉమామహేశ్వర స్వామి వారి ఓం శ్రీ మార్కండేయ స్వామి దేవదాయ నమః. ఇగో ఇది పవిత్రమైనటువంటి కోనేరు. మోటార్లు వేసి లాగరంటే నీళ్ళు ఇంకో మోటార్లు 3 మోటార్లు వేసి. ఆహా, కాలు పెట్టకూడదమ్మా దాంట్లో, కాలు పెట్టకండి. ఓం నమ శివాయ. ఎంత పెద్ద గుహ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా పెద్ద గుహ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. యాగంటి మహాపుణ్యక్షేత్రం. అటు మద్దిలేటి స్వామి వెళ్ళే దారి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం